శివ చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. అండ్ ఇప్పటికీ మర్చిపోలేను ఒక షాట్, కల్ట్ షాట్లు అనుకోవచ్చు మనం. ఆ సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ మనసులో అది నిలిచిపోయింది. నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత, ఆ చూపుల్లో తీక్షణత, ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి, ఇవి ఫెంటాస్టిక్. అమల్ గారి నటన, రఘువరన్ విలన్ పాత్ర, ఇలా ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్రేమ్కి ప్రాణం పోశారు. ఇప్పుడు మళ్ళీ శివ ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసినప్పుడు నాకు నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే నేటి యువతరానికి, ఈ నేటి జెన్జీకి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరీ ఫిలింగా ఎలా తీశారు అని. రియలీ ఇట్ ఈస్ అ టైమ్లెస్ ఫిలిం. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్, దాని ప్రజెంటేషన్ అన్నీ అద్భుతంగా కొత్తగా అనిపించాయి. అప్పట్లో వావ్ అనిపించింది. ఆ రోజే నాకు అనిపించింది ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అని. హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. మొత్తం శివ టీమ్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ రిలీజ్తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఈ కొత్త తరానికి తెలియాలి, తెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా చిరస్మరణీయం. రిలీజ్ అయ్యి 30 సంవత్సరాలు దాటిపోయినా కూడా I can still remember the kind of exhilaration that I had when I was first watching the film in the theater. When I first saw the film, I was just spellbound anala because alantidi appadidaka చూడలేదు. నా లైఫ్లో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉన్న మూవీ అంటే డెఫినెట్లీ శివ. ఇట్స్ నాట్ జస్ట్ ఆ సినిమా చూడటం ఒకటే కాకుండా సినిమా థియేటర్లో జనాలందరూ కలిసి ఆ ఇంపాక్ట్ ఫీల్ అవడం అనేది, I think that's the first time I experienced in a film. If there's any film that is still very fresh in our memory and something we can recollect again and again and again without even losing a single frame, single situation from that film, that means the film is something very big. 5th క్లాస్లో మా నాన్నగారు దేవి థియేటర్ తీసుకెళ్లారు. ఫస్ట్ సీన్ స్మోక్ ఇలా కెమెరా మీదకి రాగానే ఇదే సినిమా బాబు అని షాక్ అయింది. Camera that zooms in or travels into the exhaust of the ambassador car. There's a music that starts. And then this title appears, Shiva. Whole theater erupt with whistles, claps, and then the film takes off. It held us on, trust me again when I say, without understanding the language. Shiva had a big impact on me, like millions of people. There are specific scenes in that film which stayed with me till now. It's more than 30 years, but it still impacts me when I think about how the way it was edited and how the music was placed. Presentation of the hero. If you remember the introduction scene of Nag sir, he's just walking into the frame. He'll just, sunlight. After in the growing years, after revisiting a couple of times, every time, I used to find a new thing about how it was staged and everything. It's a cult classic, it had deviated, it had deep. One of the interviews I mentioned, the newness impact what Shiva gave, I don't think so any film will give now. శివ చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. ఇట్స్ షాక్ ఆఫ్ మై లైఫ్. అది సినిమా కాదు, ఒక విప్లవం, ఒక ట్రెండ్ సెట్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త ఒరవడికి నాంది పలికిన సినిమా శివ. Huge impact on me, like millions of others and hundreds of other fellow filmmakers. చాలా చాలా పెద్ద ఇంపాక్ట్. రామ్ గోపాల్ వర్మ గారు ఫైట్స్ ఎలా తీశారు, అప్పటి వరకు జనాలు ఎలా మాట్లాడేవారు, సినిమాలో ఎలా మాట్లాడారు, ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, ఈ సినిమాలో ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఆఫ్ శివ ఎస్పెషల్లీ యూత్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించినాయి. చాలా స్వీట్ అండ్ స్ట్రేంజ్ మెమరీస్ ఉన్నాయి. శివ షూటింగ్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర పద్మనాభ నగర్ దగ్గర కీసే స్కూల్లో జరిగింది. కీసే స్కూల్లో ఎలా తీస్తారా అనుకున్నాను యాక్చువల్. అంటే అది తర్వాత అర్థమైంది దాని బ్యూటీ. అప్పటి ఆ టైమ్స్లో తను చూసిన
కాలేజీల్లో కానీ తన చుట్టూ ఎన్వైరన్మెంట్లో కానీ ఒక కైండ్ ఆఫ్ డామినెన్స్. రామ్ గోపాల్ వర్మ నాకు స్టోరీ చెప్పినప్పుడు I immediately liked it because Ramu's sensibilities, na sensibilities, and maybe influence of Hollywood films ayundachu, mafia films of Hollywood ayundachu. Sensibilities, somewhere it matched, and I accepted the film. It was a big risk for me, and you want a leap of faith. Doubts and a lot of questions, but నేను సినిమా స్టార్ట్ చేసే ముందు I made a promise to myself. ఇది సెన్సిబిలిటీస్ ఇలా కావాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అప్పుడున్న ఎగ్జిస్టింగ్ సినిమాస్, అప్పుడున్న ఎగ్జిస్టింగ్ లీడింగ్ స్టార్స్ కన్నా నేను సెపరేట్గా కనపడాలి, లేకపోతే నాకు ఒక ఐడెంటిటీ ఉండదు. నాకు వన్ ఆఫ్ ద సీక్వెన్సెస్ పూర్తిగా నమ్మకం లేని సీక్వెన్సెస్ ఏంటంటే సైకిల్ చైన్ సీక్వెన్స్. ఈ సైకిల్ చైన్ ఎవరు లాగుతారు, అండ్ సైకిల్ చైన్ ఎలా లాగుతారు, ఎలా తెగుతుంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి క్వశ్చన్స్. దీంట్లో అంత డైనమిక్గా ఏముంది సైకిల్ చైన్? రామ్ గోపాల్ వర్మ, మై బ్రదర్ వెంకట్, వాళ్ళందరూ జస్ట్ 1 day బిఫోర్ కన్సీవ్ చేశారు ఆ సీక్వెన్స్ని. అదేదో పెద్ద వీళ్ళు ఆలోచించి చేయలేదు. But why I believe that sequence became such a huge successful hit was the sequence leading to it. అప్పటి వరకు శివ క్యారెక్టర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్వైట్గా అలా ఇంటెన్స్గా నడుస్తూ ఉంటాడు, ఎవరు ఏమన్నా కూడా జేడీ క్యారెక్టర్ ఏమన్నా కూడా పట్టించుకోడు, అండ్ ఎప్పుడు ఓపెన్ అప్ అవుతాడు అని ఒక సెన్స్ ఆఫ్ సస్పెన్స్ అండ్ డేంజర్ ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉంది సినిమాలో. ఎనీ టైం ఇప్పుడు ఓపెన్ అప్ అవుతాడు, వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ జరుగుతుందని. సో దానితో ఇట్ బికేమ్ అ వెరీ డైనమిక్ సీక్వెన్స్, అండ్ ఐ థింక్ ఇట్ బికేమ్ మోర్ ఐకానిక్ with Ram Gopal Varma putting the right kind of sound to it. That sound was very iconic. A cycle chain తెగినగానే అందరి గుండెల్లో చైన్ తెగిన అంత ఫీలింగ్ తీసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. ఉన్న వ్యక్తి, మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఆయన విజన్, ఆ కెమెరా యాంగిల్స్, లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్, దాని ప్రజెంటేషన్ అన్నీ అద్భుతంగా కొత్తగా అనిపించాయి. అప్పట్లో వావ్ అనిపించింది. నేను ఆ సినిమా చూసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చేసి చెన్నైలో షూటింగ్లో నేను ఉన్నాను. అప్పుడు ఆయన అభినందిస్తూ హైదరాబాద్కి ఒక పూల బొకే పంపించాను. ఆ తర్వాత ఆయన నా ఫోన్లో కూడా నేను అభినందించాను, ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం. ఆ రోజే నాకు అనిపించింది, ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్ అని. హెడ్స్ ఆఫ్ టు రామ్ గోపాల్ వర్మ. అండ్ ఆల్సో కామన్ పీపుల్లో, నార్మల్ ఆడియన్స్లో అసలు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది శివ సినిమాతో, రామ్ గోపాల్ వర్మ గారితో. It was bold, rebellious, and unapologetically raw. And for that, I congratulate Ramu for the umpteenth time. రామ్ గోపాల్ వర్మ గారిని చూసి ఎంతో మంది యువ దర్శకులు కావాలి అని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. Thank you, RGV sir, for happening to Telugu cinema, for happening to Indian cinema. There came this thing called as a Ram Gopal Varma kind of a film, Ram Gopal Varma genre. There, I don't think any genre of any film or anywhere has been named after a person. Probably Shiva hits back the theaters with all the present technology to excite you all the more. Annapurna Studios is re-releasing Shiva in Dolby Digital and 4K. సో అలాంటి ఎక్స్పీరియన్స్ని మళ్ళీ మనం పొందబోతున్నాం. ఎస్పెషలీ ఆఫ్టర్ ఐ లెర్న్డ్ దట్ రాము గారు దాని మీద కూర్చొని మళ్ళీ ఎఫెక్ట్ ట్రాక్స్ అన్ని రీలే చేసి మళ్ళీ రీమిక్స్ చేసి అంత దగ్గరుండి ఇంట్రెస్ట్ తీసుకొని మళ్ళీ చేస్తున్నారంటే నా ఇంట్రెస్ట్ కూడా మల్టిప్లై అవుతుంది. So we are all waiting to watch it on the first day, first show. I am really looking forward because this will be my chance to experience it in an even bigger and better format than maybe when it first released. I'm really looking forward to that bicycle chain sound in Dolby. I'm very excited to watch it. And I really can't wait
to watch the film again. అలాగే ఈ సందర్భంగా నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అమల గారులకు, అలాగే మొత్తం శివ టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ రిలీజ్తో తెలుగు సినిమా ఎంత అడ్వాన్స్డ్గా ఉందో ఈ కొత్త తరానికి తెలుస్తుంది అనుకుంటున్నాను. అలాగే తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా చిరస్మరణీయం. ఈసారి థియేటర్కి 2 లారీల పేపర్లు తీసుకెళ్ళండి. హ్యావ్ ఫన్ ఎట్ ది థియేటర్స్.